విజయవాడ శాంతినగర్లో భారీ చోరీ జరిగింది. నెల్లూరు రొట్టెల పండగకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన 3 ఇళ్లలో దాదాపు ₹1 కోటి వరకు బంగారం, వెండి, నగదుని మాయం చేశారు దొంగలు. పండుగ ముగించుకొని ఇంటికొచ్చి చూసి కన్నీరు మున్నీరవుతున్నారు బాధితులంతా. రెమతునిసా, చాంద్ బాషాలు. ప్రస్తుతమైతే పోలీసులు రంగంలోకి దిగారు. పైకాపురం పోలీసులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్స్ ఆధారంగా ముమ్మరంగా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. వంటగదిలో సామాన్లన్నీ తీసేశారండి. బీరువా, ఇంటి కాగితాలతో సహా తీసేసుకుని వెళ్ళారండి. మంచం పగలగొట్టారు. పిల్లల ఉంగరాలు కూడా తీసేశారండి. చిన్న పిల్లల ఉంగరాలు కూడా. మీరు ఎక్కడికి వెళ్ళారమ్మా? మేము నెల్లూరు దర్గాకి వెళ్ళామండి. టూర్ వేసాము 4 రోజులు. మా పెద్దమ్ముడి ఇంట్లో చేశారండి. అద్దుకున్న వాళ్ళు చెప్పారు ఇలా అయిందంటే మా మేనత్తాళ్ళ అమ్మాయి ఇక్కడే ఉండిద్ది. ఆ అమ్మాయికి పిలిపించాక కొంచెం తాళం అయ్యాక తమ్ముడు బయలుదేరుతున్నాడు అంటే వచ్చారు. అదొక్కటే మేము చూసాము. ఇక్కడికి మేము చూడలా. ఇప్పుడు 2ంటికి వచ్చాము. మేము 2ంటికి వచ్చి ఇక్కడ వెళ్ళొద్దు పోలీసులు, మేము వచ్చి చెక్ చేస్తాం, అప్పుడు దాకా వెళ్ళబాకండి అన్నారు. ఆగిపోయాం. ఇక్కడికి వచ్చి వాష్రూమ్కి వెళ్దామని చూసేటప్పటికి సందులో ఉన్న వాషింగ్ మిషన్ తీసి అక్కడ పెట్టింది సార్. పెట్టున్నప్పటికి మా తమ్ముడు ఏంటి పిల్లలు వత్త దొంగలు పడ్డారు, మా ఇంట్లో కూడా రా అంటే ఇంకందరూ బయలుదేరారు. చూస్తే వాష్రూమ్లో నుంచి పైనుంచి అటు తలుపులు పగలగొట్టుకొని కబోర్డ్లు, బట్టలు, గిట్టలు అన్నీ బీరువాతో సహా పగలగొట్టు